ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ముగిసిన రెండవ రోజే సుదీర్ఘకాలం విశ్రాంతి కోసం లండన్ వెళ్ళిపోయారు. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కీలకమైన సమయంలో రాష్ట్రాన్ని వదిలిపెట్టి 15 రోజులకు పైగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెల్లడైన పిమ్మట కొత్త ముఖ్యమంత్రి ఎవరు అని తేలేదాకా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనేమి తాత్కాలిక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు. అటువంటి పూర్తికాలీన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉద్రిక్తతల నడుమ రాష్ట్రంలో ఓటింగ్ జరిగిన వేళ రాష్ట్రంలో శాంతి భద్రతలు మిగతా అంశాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితుల్లో 15 రోజులకు పైగా రాష్ట్రానికి సెలవు ప్రకటించడం ఎంతవరకు సమర్థనీయమని విమర్శకులు పేర్కొంటున్నారు. అందరూ అనుకుంటున్నట్లే ఉద్రిక్తతల నడుమ జరిగిన ఓటింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో, తిరుపతి జిల్లాలో, తర్వాత పొంగనూరు తదితర ప్రాంతాల్లో, తూర్పు ఆంధ్ర ప్రాంతాలలో, తాడిపత్రి లాంటి ప్రదేశాలలో హింస తీవ్రంగా చెలరేగింది. ఆ హింసను అరికట్టడంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఎన్నికల సంఘమే తేల్చివేసింది. ఇప్పటికే పలుమార్లు ఎస్పీలను, డివైఎస్పీలను, కలెక్టర్లను కూడా ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఇందులో కొందరిని సస్పెండ్ కూడా చేసింది. ఇంత జరుగుతున్నా ఈ జరుగుతున్న మొత్తం వ్యవహారం తనకేమీ సంబంధం లేనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఉండిపోయినట్లు మనకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ విదేశాల్లో ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ లేదా ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఇక్కడ ఏం జరుగుతోందో అన్న ఆరా తీసేవారు. ఆ ఆరా తీసినట్లు కనీసం ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసేవారు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నం కూడా చేయలేదు. ఎన్నోసార్లు చూసుంటాం, విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి ఇక్కడ ఏదైనా ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచనలు జారీ చేసినట్లు ప్రకటనలు వెలువడుతూ ఉంటాయి. ఆ ప్రకటనల ద్వారా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఇక్కడ జరుగుతున్న పరిణామాలని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎన్నికల ప్రక్రియతో తనకేమాత్రం సంబంధం లేదని, అంటే రాష్ట్ర ప్రభుత్వానికే అసలు సంబంధం లేదని, ఇదంతా ఎన్నికల సంఘం చూసుకోవాల్సిందేనని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నాయకునిగా ఉన్న తనకేమి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనే భావించినట్లు అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వీటిపై ఎటువంటి అధికారిక స్పందనలు రావట్లేదు. ఈ విషయంలో ఎంతో విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేశారు? ఒక పూర్తి సమయపు ముఖ్యమంత్రి ఇంత సుదీర్ఘకాలం ఇటువంటి కీలక దశలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపాల్సిన వ్యక్తి కనిపించకుండా పోవడం, అంటే విశ్రాంతి పేరుతో వెళ్ళిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది, తీవ్రంగా అభిశంసించబడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ముఖ్యమంత్రిగా పాలనా యంత్రాంగాన్ని పర్యవేక్షించి ఓటింగ్ తర్వాత శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. అది ఎన్నికల సంఘం బాధ్యత కాదు. ఎన్నికల సంఘానికి సహకరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. వైసీపీ నాయకులు చెబుతున్నట్లు ఎన్నికల సంఘమే అంతా చూసుకుంటోందన్న విమర్శలు ఏమాత్రం సబబు కాదు. ఎందుకంటే
ఆ ఎన్నికల సంఘానికి సొంత యంత్రాంగం ఉండదు. ఆ యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఇంతటి చిన్న విషయంపై ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరికి వారు మాట్లాడుతుండడం ఈరోజు రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీతనం వ్యవహరించకుండా ఇష్టానుసారం చేస్తోందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకనైనా పూర్తి సమయపు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని పరిస్థితులపై దృష్టి కేంద్రీకరించాలి, పరిస్థితిని చక్కదిద్దాలి. రాజకీయాలు జయాపజయాలు దైవాధీనం. దేవుడు లేదా ప్రజలు పేర్కొన్నట్లు కోరినట్లు జయాపజయాలు ఉంటాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను తాను చివరి వరకు నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంటుంది.